తో వర్క్ చేసినప్పుడు మీకు ఎలాంటి రిలేషన్ ఉండేది, అంటే ఆ రిలేషన్ అనేది ఏ విధంగా సార్ ఇద్దరు యాక్టర్స్ మధ్యలో ఏముంటదండి? నేను అదే అడుగుతున్నానండి. కాదు నేను నెగిటివ్ ఆస్పెక్ట్ లో అడగట్లేదు, అంటే అనుకునే వాళ్ళకే చెప్తున్నాను. ఇప్పుడు షీ ఈజ్ మై సీనియర్, ఒక కో యాక్ట్రెస్సే కాదు, ఆవిడ దాదాపుగా ఒక 50-60 చిత్రాల్లో ఈ దేశంలో ఉన్న అన్ని భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో పెద్ద పెద్ద యాక్టర్స్, చిరంజీవి గారు ఏంటి, మహేష్ బాబు గారు ఏంటి, మమ్ముట్టి గారు ఏంటి, మోహన్ లాల్ గారు ఏంటి, ఇంత స్థాయిలో చేసినావిడ పక్కన చెయ్యటమే చాలా అదృష్టంగా భావించా. ప్రతి ప్రెస్ మీట్లో చెప్పారు అదృష్టం. అది ఏంటో దేవుడు నాకు ఇచ్చాడు అవకాశం. ఆవిడ పక్కన చేశాను కాబట్టే నాకు గుర్తింపు వచ్చింది. ఫ్రాంక్గా ఇప్పుడు మీరైనా హీరో అంటున్నారు కదా మీ మీడియా వాళ్ళందరూ, ఎందుకు అంటున్నారంటే ఆవిడ పక్కన చేశాను కాబట్టి. నేను ఇంకో 2 సినిమాలు చేశాను, ఎవరు మాట్లాడట్లేదు కదా, ఫ్రాంక్గా చెప్తాను. ఆవిడ పక్కన చేశాను కాబట్టి సో ఆవిడని నేను ఎంతో రెస్పెక్ట్ఫుల్గా చూస్తాను. ఆవిడ గురించి కూడా మాట్లాడితే చీపెస్ట్ ఫెలోస్. నువ్వు కూడా నవదీప్తో సినిమా చేసావు, హీరో నవదీప్ గారితో సినిమా చేసావు. ముగ్గురు అని సినిమా చేసావు. అందులో ఆయన పేరు కాదు, క్యారెక్టర్ ఏదో క్యారెక్టర్ చేశారా? ముగ్గురు అంటే రామానాయుడు గారు, ఆదిత్య గారు అనుకుంటా కదా డైరెక్టర్, వేణు ఆదిత్య గారు అనుకుంటా. ఆయన మన వైజాగ్ లోనే షూటింగ్ అయింది. అవును, ఇక్కడ వైజాగ్ లో అయింది చాలా కాలం. అందులో ఫ్రెండ్ క్యారెక్టర్, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్. ఇప్పుడు అది వదిలేండి, ఇంకో సినిమా హీరోయిన్ గా, ఇంకేంటి నువ్వే చెప్పిన, హీరోయిన్ గా లాంచ్ అయ్యింది. అందులో ఇలా పట్టుకున్న పోస్టర్స్ ఉన్నాయి. హీరో ఎవరో నాకు తెలియదు, కొత్త ఆయన. ఏదో ఒక సినిమా లాంచ్ అయిందండి వైజాగ్ వాళ్ళది. అక్కడ అన్నపూర్ణ 7 acres లో హగ్ కాదు, ఇలా ఒళ్ళో హీరోయిన్ పడుకోబెట్టుకున్న పోస్టర్స్ అవి రిలీజ్ అయినాయి. ఇవన్నీ నేను నా పెళ్లికి ముందు జరిగిన ఇష్యూస్ చెప్తున్నాను. నాకు తప్పుగా కనిపించలేదు. ఈవిడ్ని నేను ఫస్ట్ డే చూడటమే ఈవిడ ఒళ్ళో పడుకుని ఫోటోలు తీసుకున్నాం మేము. సినిమా పోస్టర్, లవ్ మూవీ, ఈమె ఇలా కూర్చుంటే ఒళ్ళో పడుకుంటే ఫోటోషూట్ ఫస్ట్ అదే చూడడం. ఆ అమ్మాయిని నా జీవితంలో ఆమె కూర్చున్నారు, మీరు పడుకుని ఉన్నారు. నా జీవితంలో ఆమెను మొట్టమొదటిసారిగా చూసిన ఇన్సిడెంట్ అది, ఫస్ట్ ఫోటో. ఇప్పటికీ మేము మా ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకున్నాం గుర్తుగా. ఆ ఇద్దరం పింక్ అండ్ పింక్ లో ఉంటాం. అప్పుడు 2013 అంటే నాకు 18-19 ఏళ్ళు. ఫోటోషూట్ చేసినప్పుడు ఫస్ట్ సినిమాలో లుక్ టెస్ట్ చేస్తారు కదా ఫోటోషూట్ పోస్టర్స్ కి. అందులో మరి నేను అలా అనుకుంటే ఇదేంటి, ఇప్పుడు సినిమాని రియల్ లైఫ్ ని పోల్చకూడదు సార్, తప్పది. సినిమాలో నటించే ప్రతి ఒక్కరు అక్రమ సంబంధాలని ఇప్పుడు అదే మీడియాలో అంటున్నారు సార్. సినిమాలో హీరోయిన్ తో ఒక అక్రమ సంబంధానికి సంబంధించిన సినిమా చేసావు కాబట్టి సినిమాలో అక్రమ సంబంధం ఉందని వేస్తున్నారు. అది వాడి స్టోరీయే, వాడు తీసుకున్నాడు సినిమా. నేనేమంటారా తీయడానికి, డైరెక్టర్ కథ రాసుకున్నాడు, రైటర్ కథ రాసుకున్నాడు, డైరెక్టర్ తీసాడు, ప్రొడ్యూసర్కి నచ్చింది, వాళ్ళు 30-40 మంది క్రూని పెట్టుకున్నాక లాస్ట్ వచ్చి హీరోగా నేను తీసుకున్నాడు. అలా అంటే పొరపాటు అండి. అలాగైతే ఎక్కడ ఆడమగా అసలు పని చేయలేరు. నా ఫస్ట్ సీన్ చేశానండి అంటారా, ఇంకో సీన్ చేశానండి, తీసుకెళ్ళి వేసాను జైల్లో. పిచ్చిగాని పట్టింది మీడియాకి. అది ఆ క్వశ్చన్స్ విని దాని మీద విశ్లేషణ పెడుతున్న వాళ్ళు పిచ్చోళ్ళ, చెప్తున్న వాళ్ళు ఎలాగో పిచ్చోళ్ళే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్న వాళ్ళు ఎలాగో పిచ్చోళ్ళే. అదే నిజమైతే ఫస్ట్ రోజే మన ఇద్దరికి అలాంటి ఫోటోషూట్ అయితే నీకు క్యారెక్టర్ లేదనుకుని నిన్ను పెళ్ళే చేసుకోకూడదు. సినిమా వాళ్ళని అలా చూసే మనిషిని నేను కాదు కదా. నేను నాకు తెలుసు. మరి నాకన్నా ముందే 2 సినిమాలు చేసిన నీకు సినిమా మీద నాకన్నా ఎక్కువ అవగాహన ఉండాలి. అలాగే నేను ఇంకోటి కూడా విన్నాను, నాకన్నా ఎక్కువ అవగాహన ఆమెకు ఉండాలి కదా. సినిమాలు నాకన్నా ముందు చేసింది. పేరు తప్పేం జరిగిందంటే ఆమె చేసేసి ఆపేసింది. ఇప్పుడు ఆపడం అంటే ఆమెకు రావట్ల అవకాశాలు. ఈ మధ్య కూడా వెళ్ళి సీరియల్స్ ఏవో ప్రయత్నించింది. రోజు ఇన్స్టాగ్రామ్లో రీల్స్, టిక్ టాక్స్ ఏవో చేస్తూనే ఉంటారు. క్రేజ్ కోసం ట్రై చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నాకు 3 సంవత్సరాలు రాలేదని నేను ఎవరి మీద ఆడలేదు. ఇప్పుడు కూడా ఇది వచ్చినట్టు కాదు, ఎందుకంటే ఇది నాకు ఎవరో బ్యాన్ రోల్ ఇచ్చింది కదా. నేను నా ప్రయత్నం ఇది తీయచ్చు, మధ్యలో తీయలేక ఫెయిల్ అవ్వచ్చు, లేదా సక్సెస్ కొట్టేసి పెద్ద స్టార్ అయిపోవచ్చు. జనాల చేతిలో ఉంది. మా అదృష్టం, మా ఫేట్ కాదండి. పెళ్ళైన తర్వాత అంటే మీరు సరే పెళ్ళైనప్పటికి 19-20 years అన్నారు మీరు. మీకు అంటే మీ నిజం చెప్పి అంతే కదండి. 21 యాక్చువల్లీ పెళ్ళేడు 21 కదా. సరే 21 రాలేదు, సరే చేసుకున్నారు, పెద్దలను పెంచి చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. సో తర్వాత మీరు సినిమా ప్రయత్నాలు చేసేవారా? అంటే జాబ్ ఎప్పుడు వచ్చింది, సినిమా ప్రయత్నాలు ఎప్పుడు చేసేవారు? అంటే జాబ్ పెళ్లి నాటికి జాబ్ లేదన్నారు. 2015లో పెళ్ళయ్యే నాటికి
ఒక్క సినిమా కూడా చేయలేదు నేను. ఈమెతో వచ్చిన సినిమాయే, అది కూడా ఆగిపోయింది కదా. ఆగిపోయింది అన్నారు. నేను సినిమాయే చేయలేదు. ఓకే, జాబ్ అప్పటికి వచ్చేసిందా, పెళ్లికి వచ్చిందా? సంవత్సరం తర్వాత ఫస్ట్ సినిమా అవకాశం వచ్చింది. మా వైజాగ్లోనే ఒక డైరెక్టర్ గారు సినిమా చేస్తే, అందుకే ఎలా వచ్చాయో కూడా చెప్తున్నా, ఎందుకంటే నేను ప్రయత్నించలా, నేను వెళ్ళలా ఏ ఆఫీస్కి. వైజాగ్లోనే ఒక ఆయన సినిమా చేస్తే, ఆయనకి నేను ఏదో ఎప్పుడో పరిచయం ఉంటే, నువ్వు బాగుంటావు కదా నా సినిమాలో విలన్గా చేస్తావా, కొంచెం బాడీ ఏది ఉంటుంది విలన్గా చేస్తావా అంటే, ఏదని చేస్తాను సార్ అన్నాను. పిచ్చి ఏదని చేస్తాను, సినిమా కదా సరదా కదా చేస్తాను ఏదని. సో అండ్ సో డేట్లో హైదరాబాద్ రా అమ్మ, 4 రోజులు షూటింగ్ వెళ్ళాను, చేశాను. సరే చేశారు, కాదు నేను అనేది నాకు జాబ్ 2017లో వచ్చింది సార్. అంటే పెళ్ళైనా ఒక 2 ఏళ్ళకి, 2 years తర్వాత. 2 years తర్వాత. అప్పుడు కూడా మీరు సినిమా ప్రయత్నాలు చేస్తుంటే ఏమని ఎవరు నక్షత్ర గారు మీ వైఫ్? అంటే అప్పటికి మామూలు సినిమా ప్రయత్నాలు మీన్స్ అదే మీరు వచ్చింది అవకాశం, మీరు చేస్తూ ఉంటే వద్దని అప్పుడే అన్నారా? ప్రయత్నాలు అంటే నేను ఎప్పుడు ఫ్యామిలీని కానీ జాబ్ను కానీ వచ్చిన జాబ్ను కానీ, ఎందుకంటే క్లియర్గా ఒక విషయం మీ అందరికీ తెలుసుకోవాలి. 2017లో ఈ అబ్బాయి జాబ్ జాయిన్ అయ్యాడంటే 2 ఏళ్ళు ప్రొబేషన్లో ఉంటాడు, ఏ ఆటలో సాగవు, ఉద్యోగం తీసిపోయి. అంటే 2019 వరకు నేను ఎక్కడికి సెలవు పెట్టకుండా తిన్నగా ఉద్యోగాలు ఉన్నట్టే కదా రూల్ ప్రకారం. సో 2019 వరకు కూడా ప్రయత్నించలేనట్టే కదా. నా దృష్టిలో ప్రయత్నం ఏంటంటే, నేను ఏ ఆఫీస్ ఆడిషన్ కాల్స్కి వెళ్ళనండి, ఎవరిని సార్ అవకాశం ఇవ్వండి అన్నాడు. కానీ ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఒక నటుడు కావాలని యాడ్ వస్తే వెంటనే ఫోటోలు పంపిస్తాను, నచ్చితే పెట్టుకుంటారు లేకపోతే నాకు ఇష్టం. ఓకే, వాళ్ళు తిరిగి నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే, ఇప్పుడు ఆవిడ యాక్ట్రెస్, మీరు యాక్టర్, అంటే మీ పరిచయమే సినిమా వేదికగా జరిగింది. సినిమా అనేది మీ ఇద్దరికీ ఉన్న ఒకే ఒక్క అభిరుచి, అంటే మొట్టమొదటి అభిరుచి ఏంటంటే సినిమాని ప్రేమించడం అనే విధంగా మీరిద్దరూ ప్రేమించుకున్నారు. తర్వాత పెళ్ళైన తర్వాత మీరైతే సినిమాలు మామూలుగా అంటే అవకాశం వచ్చినప్పుడు చేస్తూ ఉన్నారు, కానీ ఆమె కూడా తన ప్రయత్నాలు కొనసాగించుకోవడానికి మీకు అంటే మీరు ఫ్రీడమ్ ఇచ్చారా, లేకపోతే ఇంకా సినిమాలు వద్దని అన్నారా ఏంటి? అంటే ఎందుకంటే ఈ క్వశ్చన్ అడగడానికి ఇంకో కారణం కూడా ఉంది. మీరు పదే చెప్తుంది ఏంటంటే, నేను ఫేమ్ లోకి వస్తున్నాను కాబట్టి నన్ను డిఫేమ్ చేయడానికి ఆవిడ ఇదంతా చేస్తున్నారు అన్నారు కదా. ఎలా తీసుకున్నారు నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2015లో మ్యారేజ్ అయింది. అప్పుడు ఆ అమ్మాయికి చేయడం ఇంట్రెస్ట్ లేదు, ఆ అమ్మాయి చెప్పేసింది. ఎందుకంటే మేమిద్దరమే చేద్దాం అనుకున్నాం, నేను వేరేగా ఆ అమ్మాయి వేరేగా కాదు. ఆ టైంకి మన ఇద్దరం హీరో హీరోయిన్గా ఉన్న సినిమా ఆగింది కదా, ఎలాగైనా అది స్టార్ట్ చేయించుకుందాం, మన ఇద్దరమే చేద్దాం అనుకుంటే నేను చేయను, నాకు ఇంక ఇంట్రెస్ట్ లేదు, మా మమ్మీ చేయొద్దు అనేసింది, ఇంకా పెళ్ళి అయిపోయింది కాబట్టి నేను ఓకే డన్. సో 2015లో నువ్వు చేయలేవు, 16లో యు ఆర్ ప్రెగ్నెంట్, 15 ఎండింగ్ నుంచి. సో నువ్వు ప్రెగ్నెంట్, నువ్వు చేయలేవు. పుట్టిన తర్వాత పాపకు 1 or 2 years నువ్వు చేయలేవు. పాపకు 3-4 years వచ్చిన తర్వాత నేను నిన్ను హైదరాబాద్ తీసుకెళ్ళమంటే, ఏదో సీరియల్స్ ట్రై చేసుకుంటానన్నావు, తీసుకెళ్ళాను. ఏదో విజయవాడ వెళ్ళి ఏవో ఆడిషన్స్ ఇస్తానన్నావు, తీసుకెళ్ళాను. విజయవాడ అల్కాపురం ఏదో పెద్ద హోటల్ ఉంటుంది అక్కడ, ఆ హోటల్లో రూమ్ తీసుకున్నాను. నువ్వు ఆడిషన్కి వెళ్తే నీ ఎదురుగా ఇలా కూర్చున్నాను. నేను ఇప్పుడు ఆడిషన్కి వెళ్ళా, మళ్ళీ కొన్ని 100 మంది, అలాగని నేనేం ఇన్ఫ్లుయెన్స్ చేసి కూడా తీసుకెళ్ళా. ఆమె ఎవరికో ఫోన్ చేసుకుంది, ఆడిషన్కి రమ్మన్నారు, నేను జస్ట్ యాజ్ ఎ సెక్యూరిటీ గార్డ్ గా ఆ ప్రపంచంలోకి వెళ్తుంది, తనకి నేను సెక్యూరిటీ కాబట్టి వెళ్ళాను. ఆ అమ్మాయి ఆడిషన్ చేసుకుంది, వచ్చింది. వాళ్ళు ఏదో అన్నారు, మేడం మీరు ఇంకా హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు మీకు హీరోయిన్ రావండి, మీకు అక్క క్యారెక్టర్స్ అత్త క్యారెక్టర్స్ వస్తాయని వాళ్ళు అన్నారు. ఆ మాటకి హర్ట్ అయిపోయి నన్ను అంత మాట అంటాడా, ఎప్పటికైనా నువ్వు నేనే సినిమా చేద్దాం, నేను వచ్చేసింది. మళ్ళీ నాకేం వద్దు, అది ఇచ్చినా వద్దు అన్నారు, వచ్చేసింది. వచ్చేసి 2020లో జస్ట్ విడిపోకొక్క 1 రోజుల ముందు ఈమె నన్ను అడిగింది, నువ్వు సినిమాలు చేస్తున్నావు కదా, నాతో ఒక ఆల్బమ్ సాంగ్ చేయొచ్చు కదా, యూట్యూబ్లో ఆల్బమ్ సాంగ్స్ ఫేమస్ అవుతున్నాయి, చేయొచ్చు కదా అని అడిగితే, అరకు తీసుకెళ్ళి ఆల్బమ్ సాంగ్ చేసాం ఇద్దరు. యూట్యూబ్లో చిన్న ముక్క అంత ఉంది, టీజర్ ఉందా, 2020లోనే ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు నాది మిగిలిన ఫుటేజ్ కూడా మా దగ్గర ఉంది, కానీ 1 రోజుల్లో విడిపోవడం వల్ల ఇంకా మరి పెట్టలేదాన్ని. అంటే ఇంకా ఆమె నేను కంప్లీట్ 70% ఎంతో చేసాం ఆల్బమ్ సాంగ్ని. ఏదో కాన్సెప్ట్ అనుకుని మేమే మా ఫ్రెండే కెమెరామెను డబ్బులు ఖర్చు పెట్టి చేసింది ఏం కాదు, మేము ముగ్గురు చేసుకున్నాం. నెక్స్ట్ మంత్ లాక్డౌన్ వచ్చింది. ఇంకోటి, పాపకి ఏ రోజు చూడలేదంటే ఇప్పుడు దానివల్ల బాగా గుర్తొచ్చింది. విడిపోక జస్ట్ 15-20 రోజుల ముందు బాసర్లో అక్షరాభ్యాసం చేశాను నేను, బాసర్లో తీసుకెళ్ళి. ఇంకొక విషయం కూడా చెప్తాను, హైలైట్ విషయం. బాసర్ వెళ్ళి హైదరాబాద్లో కొన్ని రోజులు ఎంజాయ్ చేసి వైజాగ్ వచ్చాం. నేను, పాప, తను, వాళ్ళ మమ్మీ, మేమే వెళ్ళాం బాసర్. నేనే తీసుకెళ్ళాను, తీసుకుని వచ్చాను. ఇక్కడికి వచ్చేయంగానే
వీళ్ళిద్దరు వాళ్ళ మమ్మీకి కూడా విపరీతమైన టిక్ టాక్ పిచ్చి. ఆవిడ కూడా చేస్తారా? మీ అత్తయ్య గారు చేస్తారా? ఒక్కసారి మోజ్ ఓపెన్ చేసి, మోజ్ ఏదో యాప్ ఉంటుంది, ఆ యాప్ ఓపెన్ చేసి ఒకసారి వాళ్ళ మమ్మీ పేరు కొట్టి చూడండి, పిచ్చకపోతారు. వాళ్ళ మమ్మీ రోజుకి 10 వీడియోలు చేస్తారు. ఆవిడ రోజు మీ అత్తయ్య గారు అమ్మో ఇప్పుడు విపరీతమైన యాక్టింగ్ సరే చేస్తారు. సరే పోనీ, అంటే అది సరే టిక్ టాక్ అనేది ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనుకోవచ్చు. వాళ్ళకున్న ఇంట్రెస్ట్ చూసి ఓకే, ఓకే. నా ఫ్రెండే ఒక ఛానల్లో యాంకర్ ఉంటే ఈ టిక్ టాక్స్ మీద షో చేస్తే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఆ షోలో కూర్చోబెట్టాను. జస్ట్ 10 రోజులు కరోనాకి 5-6 రోజుల ముందు ఆ పొద్దున్న వచ్చాను సార్, హైదరాబాద్ నుంచి, బాసర నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి వైజాగ్ పొద్దున్న వచ్చాక మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అరే హైదరాబాద్లో ఇలా టిక్ టాక్ షో చేస్తున్నాను, అరే మా వైఫ్ వాళ్ళని కొంచెం చూపించచ్చు కదా టీవీలో, వైఫ్కి మా అత్తగారు పక్క నుంచి నన్ను కూడా చూపించమను ప్లీజ్ చూపించచ్చు కదరా కొంచెం మన ఫ్రెండ్షిప్ కొద్ది అంటే, అయ్యో మరి రేపు రాగలిగితేనే చూపించగలను, ఎల్లుండి నుంచి ఇంక లేదు, ఇప్పుడే వచ్చాను ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి కూడా వెళ్ళలేదురా అంటే, లేదు వెళ్ళిపోవాలని ప్రెషర్ పెట్టారు. అలాగే ఇంట్లోకి వెళ్ళి బ్యాగులు మార్చి మళ్ళీ సాయంత్రం ఫ్లైట్కి వెళ్ళిపోయాం. ఒకే రోజులో ఫ్లైట్ టికెట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు, ఎందుకంటే మెయిల్లోనే ఉంటాయి కదా, ఎన్ని సంవత్సరాలు అయినా 2015 నుంచి మెయిల్స్ ఉంటాయి పోవు, లేకపోతే ఫ్లైట్ టికెట్లు ఏ యాప్లో బుక్ చేస్తామో పాస్ట్ ట్రావెల్ హిస్టరీ మొత్తం ఉంటుంది. మార్నింగ్ ఓ ఫ్లైట్కి వచ్చి సాయంత్రం ఓ ఫ్లైట్కి పోయినట్టు ఉంటుంది రికార్డు క్లియర్. హైదరాబాద్ తీసుకెళ్ళాను, ఆ 99 తీసుకు ఈలో 4 hours ఎంతో షో చేసుకుంటే, నేను మా పాప ఎదురుగా సరత్ సిటీ మాల్, ఏఎంబి మాల్ అని అంటే ఆ మాల్లో నేను మా పాప పొద్దున్న సాయంత్రం వరకు సినిమాలు చూసుకొని ఆడుకుంటూ ఎంజాయ్ చేసి షో చేసుకుని వచ్చారు. మరి ఇవన్నీ ఎవరి కోసం, ఎవరు చేసినట్టు, ఏది చేయలేదు, ఏది చూడలేదంటే మీరు పబ్జీ గేమ్ పిచ్చిలో పడి ఒకరోజు వాళ్ళ అంటే ఆవిడ అన్న మాటనే అడుగుతున్నానంటే దాని క్లారిటీ కావాలి నాకు. ఆమె అన్నది ఏంటంటే ఒక ఛానల్ వీడియోలో చూసాను, పబ్జీ గేమ్ పిచ్చిలో పడి ఆయన తన కూతురు అంటే వాళ్ళ మీ పాపకి సమ్ ఏదో దెబ్బ తగిలి ముక్కంట బ్లడ్ బాగా బ్లీడ్ అవుతున్నా కూడా పట్టించుకోలేదు. అంటే ఆ రోజు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమన్నా కూడా తను రాలేదు, నేనే ఏదో కష్టాలు పడ్డాను, సంథింగ్ ఏదో ఈ విధంగా జరిగింది అని చెప్పి ఒక మాట చెప్పారు. అలాంటిది ఏదైనా జరిగిందా? ఏం చెప్తాను సార్, పాపని ఎందుకు తీసుకెళ్లారు సార్ అంటే, అది కూడా గేమ్ కోసం అంటున్నారు. విన్న వాళ్ళకి పిచ్చా, చెప్పిన వాళ్ళకి పిచ్చా? గేమ్ కోసం ఎవడ ఎంత కఠోరమైన క్రిమినల్ కూడా పనిచేయడు, ఏదో అంటారు కదా నిర్దాక్ష, వాళ్ళు కూడా చేయరు. సరే మీరు పాప మీద ప్రేమ ఉంది అని అంటున్నారు ఇప్పుడు కూడా, అంతేనా? పాప మీద మీకు ప్రేమ అంటే నేను ఒక ఫాదర్కి ఎప్పుడు ఉంటుందండి, ఫాదర్కి ఉంటుంది, మదర్కి ఉంటుంది, పిల్లల మీద ప్రేమ. నేను కాదని అంటలేదు. నిన్న అంటే 2 రోజుల క్రితం ఇన్సిడెంట్ ఇక్కడ జరిగినప్పుడు పాపను కూడా తీసుకుని వచ్చారు వాళ్ళు, పాప కూడా వచ్చింది ఆ రోజు. సో పాపను చూసి, పాప మొహాన్ని చూసి మీరు ఎందుకు ఆగలేకపోయారు? అంటే మీరు ఆమెని కాదు వెళ్ళిపోమని చెప్పి మెడ పట్టుకుని గంటారు కదా, అంటే పాప ఎదురుగా ఉంది కదా, ఎందుకు ఈ గొడవ అన్నట్టు ఏమైనా ఆమెతో మాట్లాడిన అంటే జరిగిందా ఏదైనా అలాంటిగా? ఏమైనా సాల్వ్ చేయడానికి ట్రై చేశారా? మీకు వీడియో మొత్తం చూస్తే, నేను టోటల్ చూడలేదు, అడుగుతున్నా. ఒకసారి వీడియో మొత్తం మీరే కాదు, ఈ డౌట్ ఎవరికి ఉన్నా ఒకవేళ వీడియో మొత్తం చూస్తే నాకు మాట్లాడే అవకాశం ఉందా? అందులో ఉందా అసలు? ఏమైనా నోరు తెరిచే అవకాశం ఉందా అసలు నాకు? లేకపోతే రూమ్లోకి రాగానే మెడబట్టు గెంటేసానా? ఒక పావు గంట విపరీతమైన చండాలమైన చర్యల తర్వాత ఏమి చేయలేక ఇద్దరిని, మీరు బయట ఉండండి ముందు, ఇది నా ప్రెమిసెస్, బయట ఉండండి అని బయటికి నెట్టబడ్డారు. కొట్టబడలేదు, నెట్టబడ్డారు. నెట్టడంలో కూడా ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు, కెమెరాకి కూడా చూడండి. ఇలా మెడ పట్టుకుని ఇలా ఇసిరేసి ఆవిడ వెళ్ళి పడిపోయి దెబ్బలు తగిలించుకోవడం వేరు, నేనే పట్టుకొని తీసుకొచ్చి బయట పెట్టడం వేరు. నెట్టడం అంటే ఇలా తోసాను అనుకోండి, పడిపోయి బొరకేది దెబ్బ తగలొచ్చు. ఇలా పట్టుకుని తీసుకుని వచ్చి బయట పెట్టా. డోర్ కూడా ఇలా చెయ్యడ్డు పెట్టుకుని నించున్నా, వీడియో చూడండి. డోర్కి ఇలా చెయ్యడ్డు పెట్టుకుని నించున్నా, నా చెయ్యి దాటి వెళ్లకుండా ఉండడానికి. ఈ లోపు కానిస్టేబుల్ వచ్చారు, పోలీస్ కానిస్టేబుల్స్. మీరు పిలిచారండి, ఆవిడ పిలిచారు? నేను ఫోన్ చేశానండి, వాళ్ళు ఫోన్ చేశారు. అయితే నేను ఎందుకు ఫోన్ చేశానంటే ప్రొటెక్షన్ కోసం ఫోర్స్ చేశాను, ఎందుకంటే నాకు థ్రెట్ ఉంది ఆ టైంలో. నేను ఫోన్ చేశాను, అయితే కానిస్టేబుల్ వచ్చారు. నేను కానిస్టేబుల్గా అన్నాను, ఇక్కడ ఏ మెస్ జరగడానికి వీలు లేదు, సో ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వాళ్ళని పిలండి, నేను వస్తాను, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పడం జరిగింది. అంటే అతని మాటలు వాళ్ళు వినలేదు. వెంటనే నేను డోర్ వేసేసి బయటకు వచ్చా. మీకు నచ్చినంత తీసుకోండి, ఇంకా ఏదైతే అదే అయింది, ఇంక తేల్చేశాను.
ఏం చేసుకుంటారో చేసుకోండి, వీడియోలు తీసుకుంటారు, ఏం తీసుకుంటారు. నేను సైలెంట్గా అక్కడ నించున్నా, నా ఆఫీస్ నేనే వదిలేసి బయట బాల్కనీలో నించున్నా. మీరు ఏదైనా మాట కానిస్టేబుల్ గారే మళ్ళీ మీడియా వాళ్ళు అందరూ వచ్చారు. ఈలోపు బైట్స్ అన్నారు, అవన్నారు, ఇవన్నారు, తీసుకున్నారు. అందరికీ సమాధానం చెప్పాను. ఈలోపు కానిస్టేబుల్ గారే వచ్చారు. ఏంటమ్మా ఎంతసేపు ఇలా నించో ఏదో సెటిల్ చేయండి అంటే కానిస్టేబుల్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ ముందు మా ఇద్దరిని ఇక్కడ ఉన్న జనాల నుంచి ప్రొటెక్ట్ చేయండి, అయితే వాళ్ళని పంపించేయండి. మీకు అంత ఫోర్స్ లేదు, కెపాసిటీ లేదు అనుకోండి, మమ్మల్ని జాగ్రత్తగా వీళ్ళ దగ్గర నుంచి దాటించండి, థ్రెట్ ఉంది. ఎవరు మీడియావో ఎవరు రౌడీయో తెలియట్లా, నా మనిషిని కొట్టారు, నా వస్తువులు ఇదవుతున్నాయి, ఏవి దొరికితే విసిరేస్తున్నారు, నాకు థ్రెట్ ఉంది. అయితే మొత్తం అందరినీ బయటకు పంపించండి. యాజ్ అ పోలీస్గా యూ విల్ హ్యావ్ దట్ పవర్. ఇది తప్పండి, ఇల్లీగల్ లోపలికి రావడం అంటే. ఆయన ఒక్కడే ఉన్నాడు. సో పోలీసు వాళ్ళకి మీడియాని చూస్తే మరి నేను అనుకో నన్ను ఆ అమ్మాయిని అయినా తీసుకెళ్ళిపోండి బయటికి, తప్పిది, మమ్మల్ని డిఫేమ్ చేస్తున్నారు, తప్పుగా చూపిస్తున్నారు అంటే ఆయన బయటకు తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అంటే యాక్చువల్గా ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తానని చెప్పి మధ్యలో ఎక్కడో డ్రా ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, నేను స్ట్రైట్ గా మిమ్మల్ని అడుగుతాను. ఓకే అండి. పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకెళ్తారు? కేసు ఏమైనా ఉందా? పోలీసులకు అధికారం ఏముంది తీసుకెళ్ళడానికి? నా మీద కేసు ఎవరైనా పెట్టారు, నువ్వు ఈ అమ్మాయి అయినా పెట్టిందా? కాదు, ఆ అమ్మాయి అన్న మాటలు ఏంటంటే నాతో పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తున్నాం, మీరు అక్కడికి రండి, ఆమెతో అక్కడ మాట్లాడుకుందాం అని అన్నారని. ఆమెతో ఏం మాట్లాడారో నాకు తెలీదు. నేను పోలీస్ స్టేషన్కి వస్తున్నానని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి చెప్పలేదు. నేను కానిస్టేబుల్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే రెండే విషయాలు. అయితే వీళ్ళని పంపించండి మీరు, లేదా నన్ను తీసుకెళ్ళిపోండి జాగ్రత్త ఇక్కడి నుంచి బయటికి, థ్రెట్ ఉంది నాకు. అవసరమైతే నేను ఏ పోలీస్ స్టేషన్కైనా వస్తాను, ఎక్కడికి ఏ గడప తొక్కమన్నా దొక్కుతాను. కానీ ఇది నాకు ఆఫీస్, నన్ను నమ్మి డబ్బు పెట్టేవాడు ఎవడైనా పారిపోతే నేను ఎఫెక్ట్ అవుతాను. ఇది నా ఫుడ్, ఇది మీరు ఇక్కడికి వచ్చి గొడవ పెట్టకూడదు. ఇది పేరుకి నేను ఎంజాయ్ చేస్తున్నా, నా ప్రాపర్టీ అవ్వదు. ఎవరో ఇన్వెస్ట్ ఉన్నాడు, ఇప్పుడు రేపు అతనికి నేను నచ్చను ఇంకోటి పెట్టుకుంటే నన్ను గెంటేస్తారు ఇక్కడ నుంచి, వాడొచ్చి చూసుకుంటాడు ఇదంతా అప్పుడు, అంతే కదా. నా ఇన్వెస్ట్ చేసేవాడు ఇప్పుడు ఇంత బ్యాడ్ నేమ్ వచ్చింది తేజకి, తేజ వద్ద ఇంకో కూజాని పెట్టుకుందాం హీరో అనుకుంటాడు, వాడొచ్చి కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాడు. అప్పుడు ఇదంతా ఎవడికి రాసి ఉంటే ఆడే, అంతే కదా. అప్పుడు వాడు బాస్ అవుతాడు ఇక్కడ. ఇప్పుడు నేను ఎవరో బాస్ అని చేస్తే అయ్యాను,